పేరు బోడ రామకృష్ణ, మాది పొదుమూరు, మంగపేట మండలం. నేను వెంకటాపురంలో విధులు అంటే కొరియర్ బాగా పనిచేస్తాను. వెంకటాపురం టు మంగపేట, ఏటూ నగరం వీటికి సర్వీస్ చేస్తాను. అదే అంటే ఏటూ నగరంలో ఆఫీస్ ఉంటుంది. అదే ఆఫీసులో పనిచేసే వ్యక్తి ఈ దాసరి రాజకుమారు, పాపన్ రాజేష్. వీళ్ళకు ఇందులో దాసరి రాజకుమార్కు డబ్బులు అవసరం ఉండి నా వద్దకు వచ్చి ఒక ₹1,00,000 కావాలి అని అడిగాడు. అడిగితే నాకు డబ్బులు ఎవరు ఇస్తారని నేను అడిగాను. ఇస్తాడంటే నీకు రాజేష్ ఇస్తాడు, ఆయన దగ్గర డబ్బులు ఇస్తాడు, తీసుకోమన్నాడు. అదే పక్కనే ఉన్నాడు ఆయనే ఉన్నాడంటే మీ ముగ్గురు ఒక ఆఫీస్లోనే పనిచేస్తారు? మేము ముగ్గురం ఒకటే ఆఫీస్లో పనిచేస్తాం. ఓకే. ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చి ఈయనకు డబ్బులు ఇచ్చాను. అంటే ఒక మధ్యవర్తిగా సంతకం పెట్టి నెలకు మూడు వేలు అంటే ₹3 చొప్పున ₹1,00,000 3,000 ఒప్పందం చేసుకున్నాం. అది కట్టినాం. కట్టుకుంటూ వచ్చినాం సార్. ఈరోజు అతను మళ్ళీ ఈరోజు పోయి డబ్బులు అడిగితే అతను ఏమంటాడంటే ఎగ్గొట్టింది సార్. నేను ఇయ్యను. ఎవరు కొట్టారు? రాజ్కుమార్. నేను ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోండి, పైసలు ఇయ్యను. ₹1,00,000 రాజ్కుమార్కి ఇప్పించినాను. ₹1,00,000 రాజ్కుమార్కి ఇప్పించాను. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు నేను ఇయ్యను, ఏం చేసుకుంటో చేసుకోపో అని ఆయన ఎగ్గొట్టింది సార్. ఎగ్గొడితే ఇప్పుడు ఈయన దగ్గర రాజేష్ దగ్గర నుంచి నేను ₹1,00,000 తెచ్చాను కదా, ఆయన ఏం చేసిండు, ఏటూ నగరం పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్. నేను కొరియర్ బాయ్గా వెంకటాపురంలో చేస్తాను సార్. ఫోన్ 1 గంటకు ఎస్ఐ గారు ఫోన్ చేశారు, రమ్మన్నారు. సార్ మీ పేరు బోడ రామకృష్ణ అంటే బోడ రామకృష్ణ సార్ అని చెప్పాను. మీరు ఏటూ నగరం రండి, ఇట్లా పాపని రాజేష్ రమ్మంటాను అన్నారు. ఓకే సార్, నేను వస్తానని వచ్చిన సార్. వచ్చేసరికి ఏమైందిరా బాబు అన్నాడు. అడిగితే సార్ ఇప్పుడు ముగ్గురం అంటే అదే ఆఫీస్లో ముగ్గురం పనిచేస్తాం సార్. రాజ్కుమారు, పాపని రాజేష్ ఇలా ముగ్గురం పనిచేస్తాం సార్. ఈయనకు తెలుసు ₹1,00,000 అడిగిండు, 3,000 చొప్పున అంటే నెలకు 3,000 చొప్పున. ఇది అంగీకారం ఇచ్చుకున్నాం సార్. అందరికీ తెలుసు, వీళ్ళు ముగ్గురం తెలుసు సార్ వీళ్ళకి. ఎస్ఐ గారు పిలిచిన తర్వాత ఎస్ఐ గారు ఏమన్నారు మీతో? ఎస్ఐ గారా ఏమన్నారంటే ₹1,00,000 ఈయన గట్టవారా అన్నాడు. సార్ ₹1,00,000 అంటే ఇప్పుడు ఆయన తీసుకున్నాడు సార్. ఆయన తీసుకొని ఇప్పుడు ఇయ్యనంటాడు. ఆయన దగ్గర నుంచి తీసుకొని వచ్చి నీకు ఇస్తా సార్ అని చెప్పిన. అంటే మీది ఏ ఊరు రా అన్నాడు. సార్ మాది మంగపేట, ప్రాపర్ అయితే మంగపేట, మాది ఎస్సీ మాల అంటే నిజంగా బూతులు దింగింది సార్, ఘోరంగా బూతులు దింగి. ఏమైనా బూతులు తిట్టారు? మాల లంజోడక మీకు గుద్దవాళ్ళు బాగుంటుందిరా, డబ్బులు ఎగదెంగుతారా రా లంజుడుకులారా అని ఎట్లా పడితే అట్లా తిట్టి కింద పడేసి తన్నిండు సార్. ఇలా తన్నిండు సార్ బలవంతంగా. తన్ని చాలా ఇబ్బంది పెట్టింది సార్. సార్ మీకు దండం పెడతా, నేను కొరియర్ సర్వీస్లో చేసుకుంటానని చెప్పింది సార్. నాకు 3 పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళని పోషించుకోవాలి సార్, మీకు దండం పెడతా, ఆ డబ్బులు అట్లా నేను ఇప్పిస్తా సార్ అని చెప్పినా కూడా వినలేదు సార్. మీకు మాల లంజోకులకు గుద్దవాళ్ళు బాగుంటుందని నానా బూతులు తిట్టింది సార్. ఇట్లా ఇబ్బంది తిట్టి బలవంతంగా నాతోటి ఒక సంతకం తీసుకున్నారు సార్. సంతకం తీసుకుని నా సెల్లు కూడా తీసుకొని దగ్గర పెట్టుకున్నాడు. తీసుకొని దగ్గర పెట్టుకొని సంతకం పెట్టేసేపు నాకు సెల్ ఇవ్వలేదు సార్. సంతకం దేనికని అడగలేదు మీరు అడిగినా సార్. అడిగితే అసలు నువ్వు పెడతావా పెట్టవారా, సంతకం ఫస్ట్ పెట్టు, మనకి డబ్బులు ఇస్తావా, లేకపోతే డబ్బులు ఎవడ బసమ్మురా నువ్వు అని ఒక కోర. అసలు సార్ ఇప్పుడు స్టేషన్కి పోతే మనకు ఒక న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో పోతాం సార్. ఆ న్యాయం జరగకుండా అసలు మా నాన్నని నా భార్యని తీసుకుపోయాను సార్. నా భార్యని గేట్ అవతలకు పంపించి రాపోరా అని గేట్ అవతలకు పంపించింది సార్. మా నాన్నని కూడా అక్కడ పంపించారు సార్. ఎంత దారుణం అంటే ఘోరంగా చేసింది సార్, నన్ను ఇబ్బంది పెట్టింది సార్. ఏదైనా న్యాయం చేయగలరు సార్ మీరు. సంతకం దేనికి పెట్టారు అంటే ఎందుకు పెట్టాలి సార్ అని అడిగారు మీరు? అడిగితే ఆయన కూడా తెల్ల కాగితం మీద పెట్టే సార్. అది ఎందుకు పెట్టించారో కూడా తెలియదు సార్ నాకు. నువ్వు అది సంతకం పెడితేనే నీ సెల్లు నీకు ఇస్తాను అన్నారు సార్. అప్పుడు 5 అవుతాను సార్. నేను భయపడి ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ సంతకం పెట్టిన సార్. నేను ఇంతవరకే సార్. నాకు దయచేసి చివరికి ఎస్ఐ గారు ఏమన్నారు మరి? ఎస్ఐ గారు నువ్వు సంతకం పెడితేనే పంపిస్తా, లేకపోతే పంపించను అని ఇబ్బంది పెట్టింది సార్ నన్ను. డబ్బులు మధ్యవర్తిగా మీరు ఉన్నందుకు నేను కడతా అని చెప్పారా, కట్టను అని అన్నారా మీరు? కడతానని చెప్పిన సార్. కడతా అన్నా కూడా ఎస్ఐ గారు చేసుకొని మిమ్మల్ని దుర్భాషలాడారు. దుర్భాషలాడింది సార్. అంటే నువ్వు ఎస్సీ మాల అని ఘోరంగా తిట్టింది సార్. మాలోళ్ళు అయితే ఏమైందిరా, డబ్బులు కట్టరారా, మాల అంజరుకులారా అని దెంగులు దింగింది సార్. ఎక్కడ ఎస్ఐ? బాగుంటుంది. ఎస్ఐ సార్, ఏటూ నగరం ఎస్ఐ. ఎస్ఐ పేరు ఏదో పేరు ఉంటుంది సార్. ఈపు మీద చూడు సార్ ఎట్లా తండి సార్, జాతి తక్కువ అని కింద పడేసి ఘోరంగా తండింది సార్. ఇప్పటికి కూడా నాకు పని చేసుకునేటోడు సార్. డెలివరీ బాయ్గా పనిచేస్తాను సార్ నేను.
చెప్పినా సార్, నాకు చిన్నపిల్లలు ఉన్నారు సార్, ప్లీజ్ సార్ దండం పెట్టండి కూడా వినలేదు సార్. ఇక చూడండి సార్, ఇప్పటికి నాకు ఈ అంత బుర్ర ఉబ్బుతాను సార్, నాకు వల్ల అయితే హాస్పిటల్కి వెళ్ళిరా? హాస్పిటల్కి వెళ్ళా సార్. హాస్పిటల్కి వెళ్తే కింద పడ్డావా మరి యాక్సిడెంట్ అయిందంటే పోలీసు వాళ్ళు కొట్టిందని చెప్పిన సార్. మరి గింతగానే ఎందుకు కొట్టారు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు, కొట్టొద్దు కదా అంటే లేదు సార్ అది పిలిపించారు సార్. నేను ఏమన్నా అంటే పిలిపిస్తే ఓకే న్యాయంగా వస్తారని నేను అనుకున్నా సార్. కానీ నా వైపు అసలు న్యాయం లేకుండా అసలు నన్ను మాట్లాడనియట్లేదు సార్. గొంతుగా పెట్టి ఇట్లా తీసుకు మొత్తం రూమ్ మొత్తం తిప్పింది సార్. ఇట్లా బట్టి తీసుకు రూమ్ మొత్తం తిప్పి లేబెట్టి కింద పడేసి పెక్క ఎగురుతుంది సార్. జాగ్రత్త కొలని చూడ కానీ పెక్క ఎగురుతుంది సార్. సూపర్ సార్, చూడండి సార్, ఇది చూడండి సార్. నేను పని చేసుకుంటున్నాను సార్, డెలివరీ బాయ్గా. పొద్దున్న లేస్తే పొద్దుగాల పోతే సార్ 6-7 అవుతుంది సార్. పొద్దుగాల 6 గంటలకు ఎక్కాలి సార్ మేము. దయచేసి మీ క్యూ న్యూస్ అన్ని ఛానల్లో చూస్తా కదా సార్, మీరు కొద్దిగా హెల్ప్ చేస్తారని వచ్చాను సార్. అంటే మీ క్యూ న్యూస్ నాకు కొద్దిగా సాయం చేయండి సార్, ప్లీజ్ దండం పెడతా. అంటే ఈ పరిమాణాలు మొత్తం మీరు పరిగణలోకి తీసుకుని కొద్దిగా మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరకు మీ వద్దకు వచ్చాను సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్.